హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ నాగలక్ష్మి కిచెన్. ఈరోజు టిఫిన్ వచ్చేసి పెసరట్టు. అందులోకి ఏం కావాలో ఎలా చేయాలో చూద్దాం. నేను ఒక గ్లాసు పెసర్లు తీసుకుంటున్నా నానబెట్టేందుకు. అదే గ్లాస్తో క్వాంటిటీగా హాఫ్ గ్లాసు రైస్ కూడా తీసుకున్నా. నానబెట్టిన పెసర్లు నానినవి మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అందులో కావాల్సింది ఒక అల్లం ముక్క, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఒక చిన్న చెంచా పసుపు. దీన్ని మిక్సీలో గ్రైండర్ చేసుకుందాం. చూడండి ఒకసారి, ఇంత మెత్తగా ఉండాలి. పసుపు ఎందుకంటే కొంచెం మనకు కలర్ వచ్చేటందుకు. పెసరట్టు మంచిగా కలర్ఫుల్గా ఉంటుంది, టేస్ట్ కూడా ఉంటుంది. ఇందులో అన్నీ వేసినాం కాబట్టి. సాల్ట్ మనం తర్వాతనైనా యాడ్ చేసుకోవచ్చు. దీన్ని ఒక బాండీలో పోసేసుకొని పక్కకు పెట్టుకొని ఇందులో ఒక చెంచా సాల్ట్, ఇదిగోండి చూడండి, మంచిగా ఇట్లా కలుపుకోవాలి. దీన్ని పక్కకు పెట్టుకొని చట్నీ చేసుకోవాలి, పల్లీ చట్నీ. ఇందులోకి పల్లీ చట్నీ టేస్ట్ బాగుంటుంది. టమాటా చట్నీ అయినా పల్లీ చట్నీ అయినా బాగుంటుందండి. ఇది రెడీ అయింది, పక్కకు పెట్టుకొని చట్నీ చేసుకుందాం. చట్నీకి కావాల్సినవి పచ్చిమిర్చి, ఎల్లిపాయలు, కరివేపాకు, టమాటా ఒకటి ముక్కలు చేసుకోవాలి, కొబ్బరి తగినంత వేసుకోండి, చింతపండు తగినంత వేసుకోండి. ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకోవాలి. అన్నీ మిక్సీ జార్లో వేసుకొని టమాటో వేస్తే బాగుంటుందండి టేస్ట్. సాల్ట్ కూడా తగినంత, నేనైతే ఫస్ట్ ఒక చెంచా వేస్తున్నా, తర్వాత చూసుకొని వేసుకుందాం. చట్నీ రెడీ అయిందండి, ఒక గిన్నెలోకి తీసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి, ఆ తర్వాత పెనం పెట్టుకోవాలి. అది కొంచెం హీట్ అయిన తర్వాత ఒక ఉల్లిపాయని కట్ చేసిన నేను. ఇంకా ఆయిల్ కొంచెం సాల్ట్ అంటించి ఇట్లా బాగా రాస్తే దోశ మంచిగా వస్తుంది. పెనం ఉంటుంది. కొంచెం హై ఫ్లేమ్ పెట్టాలి. తర్వాత ఆయిల్ కూడా వేసుకోవాలి. తర్వాత కొన్ని కట్ చేసిన ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసేసి కొంచెం కారం పొడి కూడా ఇట్లా చల్లుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ పైగా ఆయిల్ కూడా వేసుకోవాలి. చాలా టేస్ట్ ఉంటుందండి. దోశ రెడీ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ చేసి మరిన్ని వీడియోల కోసం కిందున్న బెల్ ఐకాన్ని నొక్కండి. మీకు మా ధన్యవాదాలు.